ప్రియ సోదరి సోదరునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ప్రభువును పూర్ణ హృదయంతో వెంబడించేవారు మరలా ఆధ్యాత్మిక జీవితంలో వెనక్కి వెళ్ళిపోవాలని వారి మీద సాతాను ఎన్నో ఆయుధాలు ప్రయోగిస్తాడు. అయితే దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల పక్షంగా ఉండి వారిని కాపాడుతాడు. కాబట్టి ఏ ఆయుధము వారిని ఏమీ చేయజాలదు. దేవుడు ప్రజలకు విరోధంగా రూపింపబడిన దోషారోపం, ఏ ఆయుధం లేకుండా నేరం ఆరోపించడం, శ్రమలు, బాధలు, హింసలు, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఊహించని ఆపద, ఖడ్గము, మనసునకు తగిలిన గాయములనే ఆయుధములు సాతాను ఉపయోగిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఆయన చిత్తంలో ముందుకు సాగిపోతున్న ఈ సందేశం ద్వారా ఒప్పించబడిన వారి నుండి వాక్యానుసారమైన జీవితమును బట్టి, పరిచర్యను బట్టి అసూయపడే సాతాను మనుషుల నుండి తీవ్రమైన హింసలు, వ్యతిరేకతలు, ఆరోపణలు, దాడులు ఎదుర్కోవలసి వస్తుంది. అనేక మంది వారి ఆరోపణలను నమ్ముతారు. వారిని అలా నమ్మనిము, కలవరపడకము. నీ ప్రభువుని కూడా వారు అలాగే అనుకుని నీవు మౌనంగా ఉండము. ఒక దినము దేవుడు వారి నోళ్లను మూసివేసి నీ పక్షమున తీర్పు తీర్చి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును నిన్నేమీ చేయకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుగాక. ఆమేన్.